మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో పరుగులు పెడుతుంది. విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని రికార్డు కలెక్షన్లు అందుకుంది. సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్గా మారింది. చిరంజీవి మాస్ ఇమేజ్కు దర్శకుడు అనిల్ రావుపూడి మార్కు ఫ్యామిలీ టచ్ కలవడంతో సినిమా అన్ని వర్గాల్లోనూ స్ట్రాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ సాలిడ్ ఆక్యుపెన్స్తో కొనసాగుతూ లాంగ్ రన్లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తుండడంతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో 28వ రోజు చిరంజీవి మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి చూద్దాం. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు అనిల్ రావుపూడి అందించిన నేరేషన్ ప్రేక్షకులతో స్ట్రాంగ్ కనెక్ట్ ఏర్పరచుకుంది. మెగాస్టార్ ఎనర్జీకి ఫ్యామిలీ టచ్ జోడించి సినిమాను పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు. హీరోయిన్గా నయనతార తన గ్లామర్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోగా విక్టరీ వెంకటేష్ అతిథి పాత్ర ప్రత్యేకంగా హైలైట్గా నిలిచింది. అలాగే వీటీవీ గణేష్, కేతరిన్ తెర్సా, హర్షవర్ధన్, రేవంత్, భీమ్ల తదితరులు కీలక పాత్రలో మెప్పించారు. షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమాకు భీమ్ సీసీలో సంగీతం అందించగా పాటలు, బీజిఎం ప్రేక్షకులు బాగా ఆకట్టుకున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం నటీనటుల రెమ్యునరేషన్, టెక్నికల్ టీమ్, ప్రొడక్షన్ వాల్యూస్ కలిపి ఈ సినిమా మొత్తం బడ్జెట్ సుమారు 250 కోట్ల వరకు వెళ్ళిందని సమాచారం. రిలీజ్కు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుండి 150 కోట్ల మధ్య జరిగినట్లు టాకు. ఇక డిజిటల్ శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ దాదాపు 50 కోట్లకు దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మొత్తానికి భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగిస్తూ ట్రేడ్లను ఆశ్చర్యపరుస్తుంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన లాంగ్ రన్ కొనసాగిస్తుంది. జనవరి 12వ తేదీన థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచి సంచలనం సృష్టించింది. ప్రీమియర్ షోలతోనే 9.35 కోట్ల నెట్ వసూలు చేసి స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చిన ఈ సినిమా తొలి రోజే 32.25 కోట్ల భారీ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఆ తర్వాత రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు, నాలుగో రోజు 22 కోట్లు రాబట్టి ఫస్ట్ వీకెండ్ గ్రాస్ ముగించింది. మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో వీకెండ్ కలెక్షన్స్ రేటును ఆశ్చర్యపరిచాయి. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా డ్రాప్ పెద్దగా కనిపించలేదు. ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు, ఏడో రోజు 17.65 కోట్లు వసూలు చేసి తొలివారం మొత్తం సూపర్ స్ట్రాంగ్ గా క్లోజ్ చేసింది. పండుగ సీజన్ కావడం, పాజిటివ్ టాక్ కొనసాగడం, కుటుంబ ప్రేక్షకుల నుంచి భారీ సపోర్ట్ రావడం ఫస్ట్ వీక్ రన్ కు ప్రధాన కారణంగా నిలిచాయి. రెండో వారం ప్రారంభమైన తర్వాత సహజంగానే వసూళ్లు కొంత తగ్గాయి. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు రాబట్టింది. అయితే వీకెండ్ రావడంతో మళ్లీ బూస్ట్ వచ్చి 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో వారం కూడా స్టడీగా సాగింది. 15వ రోజు 5 కోట్లు, 16వ రోజు 2.1 కోట్లు, 17వ రోజు 1.3 కోట్లు, 18వ రోజు 1.09 కోట్లు, 19వ రోజు 1.10 కోట్లు, 20వ రోజు 1.6 కోట్లు రాగా మరో వీకెండ్లో 21వ రోజు 2.84 కోట్లు వచ్చాయి. నాలుగో వారం ప్రారంభంలో 22వ రోజు సుమారు 1 కోటి నమోదు కాగా 23వ రోజు 90 లక్షలు, 24వ రోజు 80 లక్షలు, 25వ రోజు 70 లక్షలు, 26వ రోజు 50 లక్షలు, 27వ రోజు సుమారు 60 లక్షలు నమోదైనట్లు ట్రేడ్ ట్రాకింగ్ వెబ్సైట్లు వెల్లడించాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం కేవలం 27 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా 211.37 కోట్లు నెట్ కలెక్షన్స్, 249.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 43 కోట్ల గ్రాస్ రావడంతో వరల్డ్ వైజ్గా కలెక్షన్స్ 292.4 కోట్లకు చేరినట్లు సమాచారం. 4 వారాలు దాటిన రోజుకు లక్షల స్థాయిలో వసూలు రావడం ఈ సినిమాకు లాంగ్ రన్ స్టామినాను స్పష్టంగా చూపిస్తుంది. ఇక 28వ రోజు వీకెండ్ ప్రారంభం కావడంతో ఆక్యుపెన్సీ కొంత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం వరకు సుమారు 14% థియేటికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుండగా ఆ రోజు వరల్డ్ వైజ్గా సుమారు 1 కోటి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం మాత్రం 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల గ్రాస్ సాధించి రీజనల్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసినట్లు తెలిపారు. కేవలం తెలుగు వర్షన్తోనే ఈ స్థాయి వసూలు సాధించడం విశేషంగా మారింది. ఇక థియేటర్లో మెగాస్టార్ మ్యాజిక్ కొనసాగుతుండగా ఇప్పుడు డిజిటల్ రిలీజ్కు కూడా సిద్ధమవుతుంది ఈ చిత్రం. ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటీటీ వెబ్సైట్లో జీ5లో స్ట్రీమింగ్ కానుండడంతో డిజిటల్ ఆడియన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 4 వారాలు దాటిన బాక్సాఫీస్ వద్ద స్టడీగా నిలబడుతూ మన శంకర వరప్రసాద్ గారు చిరంజీవి స్టార్ పవర్ ను మరోసారి రుజువు చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. మరి మీరు కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో మన శంకర వరప్రసాద్ గారు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.